అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గనుడు అల్లూరి సీతారామరాజు. ఎమ్మెల్యే గుండు శంకర్. పిన్నెల్లి రామకృష్ణ మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ వైఎస్ జగన్. అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పిన్నెల్లిని జైలుకెళ్లి కలవడం వెనక ఆంతర్యమేంటి? జగన్ రెడ్డి. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించిన పల్లా. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారథి. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది పచ్చపత్రం. గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి పలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులు. తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని స్థానిక గాంధీ మందిరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మన్యం వీరుడు, తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా గాంధీ మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గాంధీ మందిరం కమిటీ సభ్యులకు, అలాగే పట్టణ నలుమూల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే పత్రికా మిత్రులకు, విలేకరులకు, అలాగే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇతర పెద్దలకు అందరికి కూడా, పట్టణం నుండి విచ్చేసినటువంటి ఇతర పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
అల్లూరి సీతారామరాజు గారు మన జామి భీమశంకర్ గారి బ్రదర్ పేరు జామి శివాజీ గారు స్మారకార్థం వారి అబ్బాయి జామి హరీష్ గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ విగ్రహానికి అందరూ కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ వారు మన హక్కుల్ని కాలు రాస్తున్న సమయంలో గిరిజనుల హక్కులు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పిన్నెల్లిని జైలుకెళ్లి కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని జగన్ రెడ్డి అని టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే చూశారు మీడియాలో ఒక హత్యారోపణలో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేసాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే, అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయాడినా సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు దేశమే కాదు యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్నే ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దొరికిపోయినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, పరిరక్షిస్తాడు. 42 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ అన్యాయాన్ని కానీ అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదు ఆయన. ఈ 20 రోజుల్లోనే మచ్చుకు 2 ఉదాహరణలు చెప్తాను. రాయచోటి శాసనసభ్యుడి గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళను కట్టడి చేసి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని చెప్పాడు. కొలికపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు నిన్న ఈనాడు పేపర్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్గా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించాడు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించానని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం, రాష్ట్రం మనదే ఇప్పుడు 5 సంవత్సరాలు, ఏది కావాలంటే దోచుకోండి, ఇసుక దోచుకోండి, మట్టి దోచుకోండి, లిక్కర్ దోచుకోండి, భూములు ఆకుపై చేసుకోండి, అరాచకం సృష్టించండి, ప్రశ్నించే వారి మీద హత్యలు చేయండి, కేసులు పెట్టే పోలీసులను కూడా. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే హాజరయ్యారు. అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ వీరుడు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, జీవీఎంసీ కమిషనర్, మేయర్,
డిప్యూటీ మేయర్ మరియు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలుగు బిడ్డ, తెలుగు తేజమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి రామకృష్ణ బాబు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమని, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌర సమాజం, యువత. ఎందుకంటే ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే, కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం నిరంతరం జీవితంలో పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ వస్తుంటాయి. ఆ పోరాట పటిమని మరి ఇలాంటి వాడు మరి మహనీయుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, మరి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రజాస్వామ్య విలువల కోసం మేము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అందుకే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది, ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజమైన నివాళి అర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా చాలా బాధ్యతగా అల్లూరి సీతారామరాజు గారిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకా మాకు ఎంత గర్వం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది ఈ మధ్యన ఎక్కడికి పడితే అక్కడ వినిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారి కోసం ఖచ్చితంగా భవిష్యత్ తరాలు గుర్తుండేటట్టుగా అనేక కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అటు భోగాపురం ఎయిర్పోర్ట్కి మరి వారికి గుర్తింపుగా మరి ఆ ఎయిర్పోర్ట్కి నామకరణం చేద్దాం అనేది ఆలోచన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకనూ వారి యొక్క స్ఫూర్తిని యువతలోని, పిల్లల్లోని నింపడానికి కూడా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఈ శాసనసభ్యులు రామకృష్ణ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం. రాబోయే 100 రోజుల్లో 128,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు మంత్రి పార్థసారథి. అమరావతిలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది. దీంట్లో అన్ని జిల్లా అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి పీడీలు అందరూ కూడా రావటం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల ఇళ్ళు, 8,04,707 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 5,76,670 ఇళ్ళు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి. సో ఈ 100 రోజుల్లో మరి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి, వీటిని టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో 128,000 గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంటు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి
పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 7 లక్షలు ఏదైతే ఉంటాయో 6,75,000 ఇళ్ళు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ 100 రోజుల్లో 1,28,000 గృహాలను పూర్తి చేయటమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని దాదాపు 6,08,557 స్టేజ్ కన్వర్షన్ అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింటర్ లెవెల్కి, లింటర్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్కి, రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ కాస్టింగ్కి, ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ను 6,08,000 ఇళ్ళని ఈ 100 డేస్లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాము. లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆప్షన్ 3 కింద ఏదైతే ఇల్లు నిర్మాణం చేశారో కొన్ని సంస్థలు ఈ ఇళ్ళని లబ్ధిదారుల తరపున తీసుకున్నారు. చాలామంది ఏం చేశారంటే బేస్మెంట్ లెవెల్ వరకు అంటే లాభదాయకంగా ఉన్న పోర్షన్ని పూర్తి చేసి ఫర్దర్గా కంటిన్యూ చేయకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మెటీరియల్ అకౌంట్ని రికన్సైల్ చేయాలి ఈ నెలాఖరికల్లా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంటే సిమెంటు, స్టీలు ఏదైతే లబ్ధిదారులకి ఇచ్చారో అవన్నీ కూడా ఉపయోగించబడ్డాయా, లేకపోతే దుర్వినియోగం అయినాయా, లేకపోతే నిరుపయోగంగా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా జూలై 31 కల్లా కూడా మరి రికన్సైల్ చేసి డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీంట్లో అనేక మంది కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. ఎవరైతే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు ఈ లాభం వచ్చే పోర్షన్ని కంప్లీట్ చేసి మిగతా చేయట్లేదనే కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. అదేవిధంగా మెటీరియల్ కూడా కొంత ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అలిగేషన్స్ ఏంటొచ్చు వీటన్నిటి మీద కూడా మరి ఎంక్వైరీ చేయమని చెప్పేసి కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆప్షన్ 3 మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటి, ఇవన్నీ వాడి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఆప్షన్ 3ని కంటిన్యూ చేయాలా లేదా లబ్ధిదారులతోనే కట్టుకునే విధంగా చేయాలనేది నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా లేఅవుట్లో ఈ బేస్మెంట్ కట్టిన తర్వాత రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసినది శ్వేతపత్రం కాదని అది పచ్చపత్రం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నీలాప నిందనలు వేసే పత్రం అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ మేరకు వైసీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ లక్షణంతో మొత్తం వేసి దానికి లైట్లు, స్ట్రీట్ అన్నీ వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేయడం జరిగితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్లు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు. దగదగలాడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది, ఈ లైట్లు వేసింది, ఈ లైట్లు పూర్తి చేసింది. ఇవి ఎవరు వాళ్ళు వేసారా మేము వేసారా, మేము తయారు చేసినా వాళ్ళు బొమ్మలు వేసుకొని ఇది మేము చేసిందని చెప్తా ఉన్నారంటే ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నా కూడా, జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక G+3 ఒక కాంప్లెక్స్ కట్టి 14 కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 46 కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి, అందరికీ దీనిలో అవకాశం ఉండాలి. వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక R5 జోన్ను క్రియేట్ చేసి సుమారు 1400 ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి 1 సెంటు చొప్పున 51,392 మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
R5 జోన్ క్రియేట్ చేయడం. అది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో మరి అది చేయలేదో వారే చెప్పాలి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి. ముగింపు పనుల కోసం సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. అట్లాగే స్మార్ట్ సిటీ, అమరావతి స్మార్ట్ సిటీని మేము గుర్తించడం జరిగింది. అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్నీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రాజధాని ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్లు దాదాపు 134 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించుకున్నాం. అందులో 17 సెంటర్లు 32 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది స్మార్ట్ సిటీలో భాగంగా. మరి ఎక్కడ మేము దాన్ని డిస్ట్రక్షన్ చేసామో వారే చెప్పాలి. అట్లాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అది 40 కోట్ల రూపాయలతోటి రాజధాని సెంటర్లోనే రాజధాని ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలోనే. అట్లాగే 14 స్కూళ్ళు మోడర్నైజేషన్ స్కూల్స్ అమరావతి ప్రాంతంలోనే 40 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు కూడా చేపట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇవి కాకుండా మోడర్న్ క్రిమటోరియంస్ అంటే ఆధునిక శ్మశాన వాటికలు నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుమాదం మోపాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. గంజాయి మత్తు పదార్థాలు బారిన పడి యువతీ యువకులు ఎందరో తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను చదువుకుంటారనే ఆశతో అనేక ప్రయాసలకు గురై తల్లిదండ్రులు పంపిస్తే విద్యార్థులు విద్యాసంస్థల్లోనూ హాస్టల్లో గంజాయి మత్తు పదార్థాలు వంటివి సేవిస్తూ తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వీటిపై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి గంజాయి రవాణా అవుతుందో దాన్ని తెలియజేస్తానని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి మహానీయులు సమాధులను చోట కూడా రాత్రి సమయాల్లో మందు సేవించడం, గంజాయి వంటివి సేవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇకనైనా ఈ మహమ్మారి గంజాయిని పూర్తిగా అణిచివేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవిరాజు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, నర్సీపట్నం ఆర్డీఓ జయరాం, నర్సీపట్నం డిఎఫ్ఓ లక్ష్మణ్, జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెలకు ఒకసారి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నాడు మా కుర్రోడు ఎంక్వైరీ చేస్తున్నారా? లేదే. ఎంత ఘోరం అండి గంజాయి మందు, మనిషిని హీనపరిచేస్తుంది, చూస్తుండగా చచ్చిపోతారు. అంత ఘోరమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. దాని పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసుతో పాటు మనం కూడా సహకరించాలా. నేను పబ్లిక్గా చెప్తాను, మీరేమనుకోండి, తిట్టుకోండి, నన్ను తిట్టుకోండి. మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ గంజా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరో మీకు తెలీదా? మీకు తెలుసు కానీ చెప్పాలి. అందుకని సార్ ఎస్పీ గారు నేను చెప్తే ఉక్కుపాదం మోపండి సార్. అవసరమైతే కట్ చేసి పారేయండి ఒక్కొక్కరు. ఎంతమంది జీవితం పాడు చేస్తారండి ఈ డబ్బు కోసం, ఈ వ్యాపారం కోసం చిన్న కుర్రోళ్ళు గంజాయి మోపుతారా? సార్ మీకు కావాలంటే నన్ను వేసుకోండి సార్, సలహాదారుగా ఏ రూట్లో గంజాయి వెళ్తామని చెప్తాను నేను. ఎక్కడికి స్టార్ట్ అవుతుంది, ఏ రూట్లో వెళ్తుంది, తుమ్ము ఎక్కడికి వెళ్తుంది, అడ్లోడ్ ఎక్కడికి వెళ్తుంది, అనకాపల్లి ఎక్కడికి వెళ్తుంది, నేషనల్ హైవే ఎక్కడికి వెళ్తుంది, దానికి సహకరిస్తున్న నాయకులు ఎవరో, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు కూడా మీకు అభ్యర్థాను. కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు అప్పు చెప్పి తీసుకెళ్ళుకోండి, నష్టపోయాను.